గజాననం భూతగణాదిసేవితం కపిత్థజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. విషయము సంగీతం ద్వారా ఈశ్వరానుభవం. విద్యాదేవత సరస్వతీదేవి చేతిలో వీణ ఉంటుందని అందరికీ తెలుసు. కాళిదాసు నవరత్నమాలా స్తోత్రంలో పరాశక్తి అనగా పరమేశ్వరుని సంగిని, ఆమె కూడా చేతిలో వీణను ధరిస్తుంది అని అంటాడు. తన వేలి కొసలతో వీణను శృతి చేసుకుని సప్తస్వరాలైన సరిగమ పదని సంతోషంలో మునిగి ఉంటుంది అని అంటాడు. సరిగమ పద నిరతాం వీణా సంక్రాంత కాంతహస్తాం తాం. శివకాంత, శివుని భార్య, సంగీతంలో మునిగి శాంతయై, శాంతికి ఆకృతిగా మృదుల స్వాంతయై కోమల హృదయం కలిగినదై ఉన్నదని అంటాడు. ఆమెకు ఈ విధంగా ప్రణామాలను అర్పిస్తాడు. శాంతాం మృదుల స్వాంతాం కుచపరితాం తాం నమామి శివకాంతాం. ఆయన శ్లోకాన్ని కూర్చిన విధానం చూస్తే సంగీతంలో మునిగి ఉన్నందుకే అంబిక శాంతస్వరూపిణి అయిందా అనిపిస్తుంది. శాంతస్వరూపిణి ఎందుకంటే ఆమె సంగీతంలో మునిగి ఉన్నది. అదేవిధంగా ఆమె సంగీతాన్ని అనుభూతి చెందటం వల్ల ఆమె హృదయం పువ్వు వలె కోమలంగా ప్రేమభరితంగా ఉన్నదని కూడా అనిపిస్తుంది. ఆ విధంగా పరాశక్తి సంగీతమూర్తిగా భావింపబడితే ఆమెను శ్యామల అన్నారు. శాంతికి ఆనందానికి ప్రతీక అయిన శ్యామలాదేవిని కూర్చి ధ్యానిస్తే ఆమె తన భక్తులపై అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుంది. ఆమె కోమల హృదయం నుండి ప్రేమ పొంగుతూనే ఉంటుంది. దైవికమైన సంగీతం ఓలలాడే సన్నిధిలో శాంతి, ఆనందం వాటికవే ప్రవహిస్తాయి. శివకాంతకు శరణాగతులమైతే మనం ఈ ఆనందాన్ని, శాంతిని పొందగలుగుతాము. ఈ శ్లోకంలో సంగీతం శాంతిని, ఆనందాన్ని, హృదయ మృదుత్వాన్ని, కరుణను ఇస్తుందని తెలుస్తుంది. యోగం, ధ్యానం, పూజ, వేదాధ్యయనాదుల ఆచరణ వల్ల ఎంతో శ్రమతో కలిగే భగవదానుభూతి సరళంగా, సుఖంగా భక్తి సంగీతంతో, చక్కని రాగతాళాలతో కలుగుతుంది. మనకు స్మృతి అనే ధర్మశాస్త్రాన్ని అందించిన యాజ్ఞవల్క్య మహర్షి అప్రయత్నేన, ఎక్కువ కష్టం లేకుండా మన మోక్ష మార్గాన్ని పొందగలమని అంటాడు. భక్తి సంగీతంలో మన మనస్సులను ముంచి దానిలో కరిగిస్తే ఆ దేవదేవుడిని కష్టం లేకుండా అనుభూతి చెందగలము. మనం గానం చేస్తూ పొందిన అనుభూతిని వినేవారికి కూడా కలిగించగలుగుతాము. ఇంకా వేరే ఏ ఇతర ఆచరణల వల్ల ఇతరులకు సమానమైన అనుభూతి కలిగించడం సాధ్యం కాదు. సంగీతం ద్వారా వారి మనస్సులను పరమేశ్వరునికి అర్పించిన త్యాగరాయస్వామి వంటి సత్పురుషులు ఎవరినైనా భగవంతునికి ముఖాముఖి చేర్చగలరు అనటానికి
ప్రత్యక్ష సాక్ష్యం. అంబిక బ్రహ్మం యొక్క శక్తి, నాదమే ఈశ్వరుడు లేదా బ్రహ్మము. పరాంబిక సంగీతంలో నిమగ్నమై ఆనంద స్థితిలో ఉన్నదంటే బ్రహ్మం శక్తి కలయిక చెంది వేరుకాని అద్వైతానందంలో ఉన్నారని అర్థం. సంగీతం ద్వారా తనను ఆరాధించే వారి ఆత్మ ఆ పరమేశ్వరుము యందు కరిగిపోయి కలిసిపోయి ఉండేలాగా పరాత్పరి తన సహజ ప్రేమను ప్రసాదిస్తుంది. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియతమ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. 7483229249